రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. వీరిలో ఇప్పటికే బదిలీ అయ్యి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అధికారులు కొందరుండగా ప్రస్తుతం పనిచేస్తున్న స్థానాల నుంచి బదిలీ అయిన వారు అధికంగా ఉన్నారు. మొత్తంగా ఒకేసారి 63 మందికి స్థానచలనం కలిగింది. గత ప్రభుత్వ హయాంలో వివిధ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి తాజాగా కీలక పోస్టింగ్లు దక్కాయి. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇప్పటికే విడతల వారీగా సీనియర్ ఐఏఎస్ల బదిలీలు చేపట్టింది. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, శాఖాధిపతులు, కలెక్టర్ల నియామకాలను దాదాపుగా పూర్తి చేసింది. తాజాగా పెద్ద ఎత్తున మార్పులు చేసింది. కార్యదర్శి, డైరెక్టర్ సహా సంయుక్త కలెక్టర్లు, ఐటీడీఏ పీఓలు తదితర స్థానాల్లో నియమించింది. కేరళ నుంచి ఏపీకి డిప్యుటేషన్పై వచ్చిన 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి విఆర్ కృష్ణతేజ మైలవరపు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ గా నియమితులయ్యారు. కార్మిక శాఖ కమిషనర్ గా ఉన్న ఎంవి శేషగిరి బాబును స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీగా బదిలీ చేసింది. ఇప్పటి వరకు పదవిలో ఉన్న ఐఆర్ఎస్ అధికారి వి రామకృష్ణను అక్కడి నుంచి తప్పించింది. కార్మిక శాఖ కమిషనర్ పోస్టును ఎవరికీ ఇవ్వలేదు. వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ గా పనిచేసిన చేవూరు హరికిరణ్ కు ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జాతీయ ఆరోగ్య మిషన్ ఎండీగా అదనపు బాధ్యతల్లోనూ ఆయన కొనసాగుతారు. పౌర సరఫరాల సంస్థ ఎండీ జి వీరపాండ్యన్ సెర్ఫ్ సీఈఓగా నియమితులయ్యారు. గృహ నిర్మాణ సంస్థ ఎండీగా ఉన్న పిఎస్ గిరీషాను పౌర సరఫరాల సంస్థ ఎండీగా బదిలీ చేసింది. చేనేత, జౌళి శాఖ కమిషనర్ గా రేఖారాణి, మైనార్టీ సంక్షేమ శాఖ కమిషనర్ గా సిహెచ్ శ్రీధర్ ను నియమించింది. ఇటీవలి వరకు విశాఖపట్నం కలెక్టర్ గా పనిచేసిన మల్లికార్జునను బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా నియమిస్తూ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ వీసీ ఎండీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. చిత్తూరు, నెల్లూరు జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన హరినారాయణను పురపాలక శాఖ డైరెక్టర్ గా నియమించింది. విజయనగరం, పల్నాడు జిల్లాల కలెక్టర్ గా పనిచేసిన లట్కర్ శ్రీకేశ్ బాలాజీరావు సర్వే సెటిల్మెంట్, భూదస్త్రాల శాఖ డైరెక్టర్ గా నియమితులయ్యారు. బదిలీ అయిన వారిలో ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు కొందరు ఉన్నారు. వారికి పోస్టింగ్లు ఇవ్వలేదు.